హైదరాబాదు లోకల్ మంత్రివర్యులు మరొక మిత్రులు అజరుద్దీన్ గారు, సహచర శాసనసభ్యులు మిత్రులు నాయన్ రాజేందర్ రెడ్డి గారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన ఈ గడిచిన 2 సంవత్సరాల 5 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా, పేదవాడికి భరోసా భద్రతని కల్పిస్తూ ఆనాడు ఎన్నికల ముందు చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని పేదవాడి గుమ్మానికి చేర్చాలని తాపత్రయపడుతూ ఒక్కొక్కటి చేరుస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకి అందిస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటుపడనీయకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అభివృద్ధిని సంక్షేమాన్ని జోడెడ్లలా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న సంగతి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి తెలిసిన సందర్భమే. ప్రధానంగా హౌసింగ్ శాఖకు సంబంధించిన అంశం గురించి ఈరోజు చర్చించుకుందామని ఈరోజు మీడియా మిత్రులందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడత 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, 22,500 కోట్ల ఖర్చు పెట్టి కార్యక్రమాన్ని వడివడిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మారుమూల గోడాలలో, తండాలలో, గ్రామాలలో ఈ పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా కనిపించే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం వడివడిగా జరుగుతున్న సంగతి ప్రత్యక్షంగా మీరు కూడా చూశారు. దాంట్లో భాగంగా ఇప్పటికే సుమారు 1 లక్ష పైచిలకు కంప్లీట్ అయి గృహప్రవేశాలు ముమ్మరంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. జూన్ చివరి నాటికి మరొక 1 లక్ష ఇళ్లు కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి, కూడా కంప్లీట్ కాబోతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నానని అనేక పర్యాయాలు చెప్పాం. అర్బన్ ప్రాంతానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలోని ఓఆర్ఆర్ ఇన్నర్ సైడ్ ఉన్న నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాలు లేని కారణంగా కేవలం 18,000 ఇళ్లే ఈ ఇన్నర్ సైడ్ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇచ్చి వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇవ్వటం జరిగింది. కానీ ఈ జిహెచ్ఎంసీ పరిధి ఇన్నర్ రింగ్ రోడ్లోనే అర్హులైన పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనికి సంబంధించిన అంశాన్ని ఎలా షార్ట్అవుట్ చేయాలి అని జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారిని హైదరాబాదు, అదే రకంగా రంగారెడ్డిలో పార్ట్ ఉన్న కొంత ప్రాంతంలో శ్రీధర్ బాబు గారితో, అజరుద్దీన్ గారితో అనేక పర్యాయాలు కూర్చొని చర్చించిన తర్వాత 5-6 రోజుల క్రితం జరిగిన కేబినెట్ లో ఈ అర్బన్ కి సంబంధించిన ఒక పాలసీని కూడా రాష్ట్ర కేబినెట్ సహచర మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు అప్రూవల్ చేసుకోవటం జరిగింది. దీనికి సంబంధించి మొదటి విడత 1 లక్ష ఇళ్లు కట్టాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఈ 1 లక్ష ఇళ్లు కూడా
ఎక్కడో ప్రభుత్వ స్థలం దూరంగా ఒక 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాకెక్కడైతే భూమి ఉందో మేము ఆడే కడతాము, మీరు వచ్చి నివసించండి అని గత ప్రభుత్వ ఆలోచనలాగా మేము కూడా అలానే కడితే ఆ ఇళ్లలో ఈ కోర్ అర్బన్ కి సంబంధించి నివసించే ఆ పేదవాడు తన జీవనోపాధి కోసం ఆ పరిసర ప్రాంతాలను బేస్ చేసుకొని నివసిస్తున్న ప్రాంతాన్ని కాదని ఆ 30 కిలోమీటర్లో 35 కిలోమీటర్లో ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేయలేక ఆనాటి ప్రభుత్వం అరాకొర ఇచ్చిన అవి నిరుప్రయోగంగా ఉన్నమాట వాస్తవం అనేది గతంలో అనేక పర్యాయాలు నేను చెప్పడమే కాకుండా ఇక్కడున్న మిత్రులు ఇచ్చిన సూచనలు సలహాలు కూడా మీ ద్వారా ఇన్నది కూడా నిజమన్న సంగతి కూడా మీకు కూడా తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా సహచర మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు వారి ఆలోచనలు జిల్లా మంత్రి గారు వారి ఆలోచనలకు అనుగుణంగా ఏవైతే ఉమ్మడి జిల్లాలు రివ్యూ చేసినప్పుడు ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఏవైతే మనం 1,00,000 ఇళ్లు టార్గెట్ ఫస్ట్ ఫేజ్ లో పెట్టుకున్నామో దీనికి సంబంధించింది క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నేను సహచర మంత్రివర్యులు అజరుద్దీన్ గారు వెళ్ళటం జరిగింది. ఇన్ఛార్జి మంత్రివర్యులు వారు వేరే ఓపెనింగ్ ఆల్రెడీ డేట్ కార్యక్రమం పెట్టుకోవటం వల్ల ప్రభాకర్ అన్న గాని శ్రీధర్ బాబు గారు గాని అటెండ్ కాలేకపోయారు. ఆ లోకల్ ఉన్న పార్లమెంట్ సభ్యులు అక్కడుండే ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు అందరం కలిసి సుమారు ఒక 12-13 ప్రాంతాల్లో స్థలాలు పరిశీలించాం. అది పరిశీలించిన తర్వాత మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని అనిపించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటో కూడా మీ ద్వారా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే నిరుపేదలకి ఒక సందేశాన్ని పంపించాల్సిన అవసరం ఉంది అని అనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఎక్స్క్లూజివ్లీ దానికి సంబంధించిన అంశాన్ని మీతో చర్చించాలని ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రత్యక్షంగా ఈ రోజు నేను చూశాను, సహచర మంత్రులు పార్లమెంట్ సభ్యులు అదే రకంగా స్థానిక శాసనసభ్యులు ప్రజల సమక్షంలో చూసిన తర్వాత నిజంగా మనసు చాలా ఆ ప్రత్యక్ష సన్నివేశాలు కొన్ని చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ప్రత్యేకంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు ఒక 40-45 సంవత్సరాల క్రితం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే కొన్ని ఇళ్లు కట్టారో గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ కట్టి అవి ఆల్మోస్ట్ కొలాప్స్డ్ పొజిషన్ లో ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆనాటి 10 సంవత్సరాల్లో అక్కడుండే హైదరాబాదు రంగారెడ్డి కలెక్టర్లో అనేక పర్యాయాలు ఆనాటి పెద్దలకి ఈ ఇళ్లు ఎప్పుడైనా కూలిపోవచ్చు, ఇవి మనం ఖాళీ చేపించాలి అని వాళ్ళు అఫీషియల్ గా నోటు లెటర్ ప్రభుత్వానికి రాయటమే కాకుండా కలెక్టర్లు ప్రత్యక్షంగా వాళ్ళు అక్కడ ఉండి పర్యవేక్షిస్తే ఆ